హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జిడ్డు ఉన్నాను, భయపడమాకండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా, వాళ్ళ కోసం ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నాను. టమాటా పప్పు నా స్టైల్లో ఎలా చేస్తాను మీకు చూపిస్తాను. ఓకే, మనకు కావాల్సినంత పప్పు తీసుకొని ఒక 3-4 టైమ్స్ నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. దాంట్లోకి పసుపు, నేను 5-6 టమాటాలు తీసుకున్నాను, ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక ఆనియన్లో ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. ఇవి మనం పప్పులో వేసేసుకున్నాం. పప్పులో మనకు కావాల్సిన వాటర్ పోసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందంటే ఇలా మనకి ఇంటితో ఉంటేనే ఇలా మెత్తగా అయిపోవాలి. ఇలా అయిపోయిందంటే పప్పు ఉడికిపోయినట్టే. పప్పులు తగినంత సాల్ట్, కారం. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెం వేసుకుంటున్నాను. మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది నేను గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను పప్పు మెదపను, అలాగే ఉంచుతాను. మనం చింతపండు వేస్తే ఆ గుజ్జు అలాగే ఉంటుంది కాబట్టి నేను మెదపకు. చింతపండు గుజ్జు వేసాక ఒక 4-5 మినిట్స్ వదిలేద్దాం. దీన్ని ఉడికిన తర్వాత తాలింపు వేసుకుందాం. తాలింపులోకి జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 6-7 వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చిన్న ఆనియన్ తాలింపులోకి వేసుకుందాం. నూనె పెట్టుకొని ఇప్పుడు అవన్నీ వేసుకుందాం ఇందులోకి. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత కొంచెం మెంతిపిండి, జీలకర్ర పిండి కలిపి ఉన్నదండి, అది వేసేసుకున్నాను. అంతే, తాలింపు రెడీ. ఇప్పుడు మనం పప్పు అందులో వేసేసుకున్నాం. అంతే అండి. మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టమాటా పప్పు రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి మీరు. పప్పు మాకు రాదు కదా అని మాత్రం ఇది కూడా చూపించాలని మాత్రం అనుకోమాకండి. నా స్టైల్లో నేను చేశాను. అంతే, టమాటా పప్పు రెడీ.